Dear friends, welcome to our channel Trade with Arun Kumar. ఫ్రెండ్స్ ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే. మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, ఏదైనా స్టాక్స్ బై చేద్దాం అనుకున్నా మీరు ఓన్గా రీసెర్చ్ చేయండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తీసుకోండి. నేను ఓన్లీ నా వ్యూ టెక్నికల్ పర్పస్ మాత్రమే. ఫండమెంటల్ థింగ్స్ అనేది చాలా ఉన్నాయి. సో ఫండమెంటల్ అంటే బేస్డ్ ఆన్ న్యూస్. సో న్యూస్ బేస్తోనే మార్కెట్స్ అనేది చాలా వొలటిలిటీగా రన్ అవుతుంది. సో మీరు మీ ఫైనాన్షియల్ అండ్ మీ యొక్క ఓన్ రీసెర్చ్తో మాత్రమే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో టుమారో 18th మండే, సో టుమారో మండే నుంచే నెక్స్ట్ ఫ్రైడే వరకు మార్కెట్ వ్యూ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి టెక్నికల్ వ్యూ ద్వారా చూసుకుందాం. ఇండెక్స్, మీ అందరికీ ఇండెక్సెస్ తెలుసు. ఒకటి నిఫ్టీ 50, 2 సెన్సెక్స్, 3 బ్యాంక్ నిఫ్టీ, 4 మిడ్ క్యాప్ నిఫ్టీ, 5 ఫిన్ నిఫ్టీ, 6 బ్యాంక్ ఎక్స్. ఈ 6 ఇండెక్సెస్ని మనం అనాలిసిస్ అనేది టెక్నికల్ పర్పస్లో మాత్రమే అనాలిసిస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే నిఫ్టీ 50 అనేది 2024 సెప్టెంబర్ 26 నుంచేని అండ్ స్టిల్ మే 15 అంటే మొన్న ఫ్రైడే 2026 వరకు 26,300 అండ్ 22,200 ఈ మధ్యలో మాత్రమే ట్రేడ్స్ అనేది రన్ అయింది గత ఆల్మోస్ట్ 1.5 year నుంచేనే. సో 26,000 బ్రేక్ చేయలేదు అండ్ 22,000 అనేది కిందికి బ్రేక్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఉంది అండ్ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మీరు గమనించుకోవచ్చు, రెడ్ లైన్ వచ్చేసి రెసిస్టెంట్ జోన్, గ్రీన్ లైన్ వచ్చేసి సపోర్ట్ జోన్. సో ఇక్కడ వ్యూ అనేది ఎలా ఉంటుంది ఒక్కసారి చూద్దాం. మార్కెట్ కనుక క్రాష్ అయిందనుకో, ఎంత ఎక్కువ క్రాష్ అయితే అంత ఎక్కువ క్రాష్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేయండి. అది ఒక టిప్, అది అంతేగా. ఎందుకనంటే ఖచ్చితంగా మార్కెట్ మళ్ళీ బూమ్ అవ్వాల్సిందే, మళ్ళీ బ్యాక్ రావాల్సిందే. కానీ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ మాత్రం చేయకండి. లాంగ్ టర్మ్ విజన్తోనే, లాంగ్ వ్యూతోనే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఒక 1 year, 2 year, 3 years. సో మంచి స్టాక్స్ని, మంచి పిచ్ ఉన్న స్టాక్స్ని, మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ని చూజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. ఇట్ ఈస్ బెస్ట్. సో ఇక్కడ మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాము. ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇక్కడ టెస్ట్ అయింది. సో డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బ్రేక్ అయ్యి లాస్ట్ వీడియోలో మనం ఒకసారి డిస్కషన్ చేసుకున్నాం, మార్కెట్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉందా, ఇది లోయర్ హై. ఇఫ్ ఇన్ కేస్ లోయర్ లో అంటే 22,000 అసలు బ్రేక్ చేయలేదు 1.5 yearలో. 22,200 వరకు వచ్చి బ్యాక్ వెళ్ళింది. సో ఇలా వచ్చిందనుకో ఖచ్చితంగా మార్కెట్ అనేది బిగ్ క్రాష్. ఒకవేళ ఈ 22,000 కనుక బ్రేక్ అయితే సో ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు, ఈ పొజిషన్ వరకు ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు 18,000 వరకు పడిపోవచ్చు మార్కెట్, ఇది 22,000 బ్రేక్ అయితే. బట్ నాకు అనిపిస్తుంది అంత క్రాష్ అయితే అవ్వదు. సో అంత ప్యానిక్ అవ్వాల్సిన పని ఉండదు. బట్ ఫండమెంటల్ థింగ్స్, ఈ యుద్ధం ఎలా ఉండబోతుందో తెలియదు కాబట్టి ఒకవేళ మన వ్యూ అలా కాకుండా ఇంకొకలా థింక్ చేస్తే, సో రీసెంట్గా మనం అనుకున్నాం ఇది లో, ఇది హై. సో ఇక్కడ మ్యానిపులేషన్ చేసిండు, బైక్ వెళ్తుందని ఇక్కడ మళ్ళీ రివర్స్ వచ్చిండు. సో ఇక్కడ ఇది హయ్యర్ లో అండ్ నెక్స్ట్ ఒక హయ్యర్ హై అనేది క్రియేట్ చేస్తుందా ఇక్కడ నుంచేనే డైరెక్ట్. సో ఇక్కడ నుంచి ఒక హయ్యర్ హై అండ్ ఇక్కడ 25,000 వరకు ఒక హయ్యర్ హై అనేది క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే సో ఇక్కడ ఆల్రెడీ స్టాప్ లాసెస్ తీసేసుకుంది. సో ఆల్మోస్ట్ ఎక్కడైతే బ్రేక్ అయిందో ఈ పొజిషన్కి వచ్చింది. సో ఈ పొజిషన్లో మార్కెట్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు గమనించుకోవచ్చు, ఇది ఓన్లీ టెక్నికల్ పర్పస్ అనాలిసిస్ మాత్రమే. ఇక్కడ నుండి అంటే 23,200 రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ నుంచి మార్కెట్ ఏమైనా రివర్స్ అయ్యి 25,000 దాకా రావచ్చా, లేదా 23 or 24,000 23,900 మధ్యలోనే అంటే ఏంటి. సో లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇదొక రెసిస్టెంట్, ఇది 4 hours టైం ఫ్రేమ్, 1 hour టైం, ఇది ఒక సపోర్ట్ జోన్. ఈ రెండింటి మధ్యలోనే కొన్ని రోజులు కన్సాలిడేషన్ అవుతుందా మార్కెట్, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే కన్సాలిడేషన్ అవుతుందా, అయ్యి ఆఫ్టర్ బ్రేక్ అయ్యి 25,000కి వెళ్తుందా.
లేదా యుద్ధం కనుక మరీ రసవత్తంగా జరిగి ఈ 23,200 బ్రేక్ అయ్యి అండ్ ఈ 22,000 దాకా వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్తుందా, లేదా 22,000 బ్రేక్ అవుతుందా చెప్పలేం. సో మార్కెట్ అనేది అన్సర్టనిటీ, ఎప్పుడు ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. జస్ట్ మన వ్యూ టెక్నికల్ పర్పస్ అండ్ ఫండమెంటల్ పర్పస్. సో ఫండమెంటల్ అనేది మీరు ఓన్గా రీసెర్చ్ చేయండి. ఓకే, సో ఇలా అనేది నిఫ్టీని మనం అనాలిసిస్ చేసుకున్నాము. నెక్స్ట్ సెన్సెక్స్. సో ఆల్మోస్ట్ ఇండెక్స్ గ్రాఫ్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి. ఇండెక్సెస్ గ్రాఫ్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ ఇది లోయర్ హై, ఇది లోయర్ లో అండ్ ఇది లోయర్ హై. బట్ ఇది లోయర్ లో క్రియేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, చెప్పలేం. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఏమన్నా బూమ్ అయ్యే ఛాన్స్ ఉందా? సో అక్కడి నుంచి మార్కెట్ ఏమన్నా బూమ్ అయ్యే ఛాన్స్ ఉందా? బట్ నాకు తెలిసి ఇప్పుడు జరుగుతున్న కన్ఫ్లిక్ట్ ఏంటి అంటే, ఈ వార్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఈ వార్ అనేది ఖచ్చితంగా స్టాప్ అవుతుంది, ఇంకా కంటిన్యూగా రన్ అవుతుంది అని మనం చెప్పలేకపోతున్నాం. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే మార్కెట్కి నెగిటివే. సో నెగిటివే కానీ మరీ ఇంత నెగిటివ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 71,800 కనుక ఈ స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ అయితే మార్కెట్ కంప్లీట్గా నెగిటివ్. ఇది బ్రేక్ కనుక అయిందనుకో, ఇలా బ్రేక్ అయితే కంప్లీట్ నెగిటివ్. బట్ బ్రేక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, లేదా ఒకవేళ మనం లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే, ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఫర్ ఎగ్జాంపుల్ 2 hours టైం ఫ్రేమ్లోకి వెళ్ళినట్లయితే ఇది లో, ఇది హై. సో ఒక పుల్ బ్యాక్లో 2 levels వస్తాయి, ఇది హయ్యర్లో. సో ఇక్కడ నుండి మార్కెట్ మళ్ళీ పాజిటివ్గానే వెళ్ళాలి, లేదా ఇక్కడే కొన్ని రోజులు కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ పాజిటివ్గానే వెళ్ళాలి. కానీ నెగిటివ్ కనుక వెళ్ళే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే 71,800 కనుక బ్రేక్ అయితే మొత్తం నెగిటివే, మార్కెట్ మొత్తం క్రాష్. బట్ క్రాష్ అయినప్పుడే ఇన్వెస్ట్ చేయాలి, లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయాలి, అది బెస్ట్ స్ట్రాటజీ. సో ఎందుకనంటే ఇక్కడ బ్రేక్ అయింది, సో ఇక్కడ ఒక టెస్టింగ్ పర్పస్ అనేది రావడం జరిగింది. సో ఈ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ లోయర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్ అండ్ ఇది వన్ ఆఫ్ ద సపోర్ట్ జోన్. సో రెడ్ లైన్ రెసిస్టెంట్, గ్రీన్ లైన్ సపోర్ట్ జోన్. ఈ 76,200 అండ్ 74,200 మధ్యలో కన్సాలిడేషన్ జరిగి మార్కెట్ ఏమైనా పాజిటివ్కి వెళ్తుందా అనేది మనం చూడాలి. అండ్ టాప్ 100 స్టాక్స్ కూడా ఇంపార్టెంట్, అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ స్టాక్స్ని మీరు అనలైజ్ చేసుకోండి, ఓన్గా రీసెర్చ్ చేయండి. సో వాటి మూమెంట్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ ఇండియన్ మార్కెట్లో బ్యాంక్సే ఉంది. సో బ్యాంక్స్ మూమెంట్ ఎలా ఉంటే మార్కెట్ కొంచెం ఆ విధంగా మూమెంట్ ఉంటుంది, ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇలా ఉండొచ్చు. సో ఇక్కడ మీరు గమనించుకోవచ్చు, రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్ లైన్ 80,000, ఓకే, అండ్ 71,800 స్ట్రాంగ్ సపోర్ట్ లైన్. సో ఈ మధ్యలోనే కన్సాలిడేషన్ జరుగుతుంది. మార్కెట్ ఎలా ఉండబోతుంది ఈ మండే టు ఫ్రైడే అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఏది బ్రేక్ అవుతుంది, 76,200 అండ్ 74,200 అండ్ ఓవరాల్గా 71,000 బ్రేక్ ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందా అనేది మనం చూడాలి. ఓకేనా. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ గ్రాఫ్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ మనకు రెసిస్టెన్స్ వేసుకున్నట్లయితే 57,000 రెసిస్టెన్స్, సపోర్ట్ జోన్ వచ్చేసి 53,500 అనేది సపోర్ట్ జోన్, 53,500 సపోర్ట్ జోన్. నెక్స్ట్ సపోర్ట్ జోన్ వచ్చేసి ఇది 50,000 వరకు వెళ్ళింది, అది మీ అందరికీ తెలుసు. 50,000 వరకు మార్కెట్ వెళ్ళి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది, 57,000 వరకు బ్యాక్ వచ్చింది. సో ఒకవేళ లాంగ్ అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో, వీక్లీ టైం ఫ్రేమ్ ఆర్ 1 day టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్లయితే ఇది లోయర్ హై, ఇది లోయర్ లో, ఇది లోయర్ హై, ఇది లోయర్ లో, ఇలా క్రియేట్ చేయాలి. బట్ ఒకవేళ 50,000 బ్రేక్ అయిందంటే, సో ఎందుకంటే స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ వెయిటేజ్ ఎక్కువ కాబట్టి ఒకవేళ కనుక 50,000 బ్రేక్ అయితే మార్కెట్ మొత్తం క్రాష్, డెఫినెట్లీ, ఖచ్చితంగా అది. ఎందుకంటే ప్యానిక్ అయిపోతారు, మొత్తం సెల్ చేసేస్తారు, చాలామంది రీటైల్ ట్రేడర్స్ ఇంకా ఎక్కువ లాస్లో ఉంటారు. బట్ అలా కాకుండా
సో లోయర్ టైం ఫ్రేమ్లో మనం వెళ్ళి చెక్ చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనిని కొంచెం డీప్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్న వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడికి స్కిప్ చేయొద్దు. సో లోయర్ టైం ఫ్రేమ్లో ఇది వన్ ఆఫ్ ద రెసిస్టెంట్ జోన్. ఇది 54,500 ఆర్ 54,383 అంటే 500 వేసుకోండి. 54,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్. నెక్స్ట్ రెసిస్టెంట్ 56,500 అనేది రెసిస్టెంట్ జోన్. సో దీని తర్వాత సపోర్ట్ జోన్ ఏంటి, 52,000 అనేది సపోర్ట్ జోన్. ఇందులో ఎక్కడ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇఫ్ ఇన్ కేస్ కనుక మనం లోయర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకున్నట్లయితే ఇది లో, దిస్ ఈస్ లో, ఇది హై. పుల్ బ్యాక్లో 2 లెవెల్స్ వస్తాయి కదా, ఇది హయ్యర్ లో. సో ఇక్కడనే కన్సాలిడేషన్ జరిగి ఫ్యూ డేస్ ఈ సపోర్ట్ మైనర్ సపోర్ట్ రెసిస్టెన్స్లో సస్టైన్ అయ్యి, సో 58,000 ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందో 57,500 అండ్ 58,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందా మార్కెట్. సో ఇలా వెళ్ళిందంటే ఆల్మోస్ట్ మార్కెట్ చాలా గుడ్, పాజిటివ్, రిటైల్ ఇన్వెస్టర్స్కి గుడ్ న్యూస్ లాగా మనం ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నుంచి మనం మార్కెట్ చూసుకోవాలి, ఎటు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎటు సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పేసి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి ఈ 3 ఇండెక్సెస్ని ఒక వీడియోలాగా, ఈ 3 ఇండెక్స్ని ఇంకొక వీడియోలాగా మనం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన స్టాక్ మార్కెట్ ట్రేడర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఓన్లీ టెక్నికల్ వ్యూ మాత్రమే, ఫండమెంటల్ అండ్ మీరు రీసెర్చ్ చేయండి. యుఎస్ వార్ ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ వార్ ఏదైతే ఉందో, ఇరాన్ వార్ ఏదైతే ఉందో, ఈ రిలేటెడ్గా న్యూస్ని మీరు తెలుసుకోండి అండ్ మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తీసుకోండి. అందరికీ థ్యాంక్